పల్లెపోరు కొన్ని చోట్ల కుటుంబాల మధ్య పోరుగా మారుతోంది. ఒకే కుటుంబ సభ్యులు వేరువేరు పార్టీల మద్దతుతో సర్పంచ్ బరిలోకి దిగుతున్నారు. ఇంట్లో పెత్తనం చేయడం కాదు, ప్రజల్లో తేల్చుకుందామంటూ సవాల్ విసురుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో ఆసక్తిగా మారుతున్నాయి. కొన్ని పల్లెల్లో స్వయంగా కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా మారడంతో బంధువుల మధ్య మరింత గ్యాప్ పెరుగుతోంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు వరుసకు అత్తాకోడళ్లు. అత్త పేరు గంగామణి, కోడల పేరు శోభారాణి. వీళ్లది నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో ఉన్న లంగ్దాపూర్. వీళ్ళిద్దరూ ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడ్డారు. సర్పంచ్ పదవి నాదంటే నాదంటూ ఇద్దరూ పోటాపోటీగా నామినేషన్ వేశారు. పోటాపోటీగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. తాను పోటీ చేస్తున్నట్టు ముందుగానే చెప్పినప్పటికీ అత్త బరిలోకి దిగారని అంటున్నారామె. అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పినాం, మేము పోటీ చేస్తున్నాము, మీరు మాకు సహకరించండి, మీరు కూడా రిటైర్డ్ అయిపోయినారు, మీరు కూడా చదువుకున్నారు, జాబ్ చేసినారు, మాకు కూడా యువతకి ఎంకరేజ్ చేయండి అని నేను మా అత్తమ్మ వారికి కూడా అడిగినాను. కానీ వారు మేము కూడా నిల్చుంటాం పోటీలో అని అన్నారు. సరే మరి మీరైనా మేమైనా ఒకటే, ఏం బాధ లేదు, ఇద్దరం పోటీలో ఉందాం, గ్రామ ప్రజలు ఏం నిర్ణయం చేస్తారో చూద్దాము అని చెప్పి మేము గ్రామ ప్రజల వదిలేసినాం వాళ్ళకి. శోభారాణి అత్త నాగమణి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్నానంటున్నారు. కోడలిని తప్పుకోవాలని కోరినా వినలేదు అంటున్నారామె. నా కోడలు కూడా నాకు ప్రత్యర్థిగా పోటీ చేస్తుంది. ఆమెను విరమించుకోమని చెప్పాను, కానీ తను విరమించుకోవడానికి ఒప్పుకోలేదు. అయినా సరే నాకు గ్రామస్తులందరి సహకారం ఉంది. వాళ్ళు నువ్వు చేసినటువంటి సహకారం మాకు మంచి హెల్ప్ చేశావు, కాబట్టి నీకు తోడుగా ఉంటాం, నేను గెలిపిస్తామని గ్రామ ప్రజల నుంచి నాకు మంచి స్పందన లభిస్తుంది. గ్రామస్తుల మద్దతు తమకే ఉందని ఇద్దరు అంటున్నారు. మరి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి. మరోవైపు సాలూరా మండలం కుమ్మన్పల్లిలో మామ అల్లుడు సర్పంచ్ బరిలో నిలిచారు. ఒకరిని మించి మరొకరు ప్రచారం నిర్వహిస్తున్నారు. అల్లుడు శ్రీనివాస్, మామ మహేందర్ వరుసకు మేనమామ మేనల్లుడు అయినప్పటికీ ఒకరిపై ఒకరు పోటీలో ఉన్నారు. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు కొన్ని కుటుంబాల్లో పంతాలు పెంచుతున్నాయి.